ఇక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం అని బోర్డు పెట్టించడంలో విఫలమైన అధికారులు. గ్రంథాలయాల పేరు అలాగే ఆరోగ్య ఉప కేంద్రం పేరు ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల ఆగ్రహం. చూద్దాం ఒకసారి. పర్వతగిరి మండల కేంద్రంలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన ఆరోగ్య ఉప కేంద్రం పరిస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఎంత తీవ్రమో స్పష్టంగా కనిపిస్తుంది. శాఖ గ్రంథాలయంగా ఉపయోగించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంగా ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ భవనం మీద పేరు శాఖ గ్రంథాలయం అనే బోర్డుతోటే గ్రంథాలయ సమయపాలన అలాగే ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన కేంద్రానికి కనీసం సరైన బోర్డుతో పాటు సమయపాలన కూడా లేకపోవడం బాధాకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రంథాలయ బోర్డు గల భవనాన్ని ఆరోగ్య ఉప కేంద్రంగా మార్చి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం అని ఒక బోర్డు పెట్టించడంలో కూడా అధికారులు విఫలమవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఏం పోయే కాలం వచ్చిందో ఏమో అధికారులకి అసలు అర్థం కాదు. మీ పని మీరు సక్రమంగా వేసుకోండిరా అంటే ఒక్కడు ఏడు పని. ఎంతసేపు వచ్చినామా, ఆఫీసులో కూర్చున్నామా, పొద్దుగాల వచ్చి కూర్చొని ఓ గంట 2 గంటలు ముచ్చట చెప్పి మళ్ళీ ఇంటికాంచెలు పట్టుకొచ్చిన టిఫిన్ డబ్బా ఏదైతే ఉంటుందో దాన్ని తిన్నామా, మళ్ళీ సాయంత్రం 3 గంటలు 4 గంటలు ముచ్చట పెట్టినామా, పోయినామా అన్నట్టే ఉన్నది ప్రభుత్వ అధికారులది. కనీసంగా బోర్డు పెట్టించుడు సరే, పాత ఉన్నప్పుడు ఆ భవనాన్ని పాత ఉన్నప్పుడు ఎట్లా వాడాలి అనేది పక్కన పెడితే సరే, దాన్ని మార్చారు కదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చినప్పుడు కనీసం దానికి బోర్డు పెట్టలేనంత ఇంత నిర్లక్ష్యం ఎందుకు అర్థం కావట్లేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుండగా మరోవైపు పర్వతగిరి ఉప కేంద్రం మాత్రం కనీస గుర్తింపు కూడా లేని స్థితిలో ఉండటం ప్రజలను ఆలోచనలో పడేస్తుంది. భవనంపై బోర్డు కూడా మార్చలేని పరిస్థితుల్లో ఉన్న ఈ కేంద్రం ద్వారా ప్రజలకు నిజంగా ఎలాంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారో అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఆధారపడే ఈ కేంద్రం ఇలాంటి నిర్లక్ష్య పరిస్థితిలో ఉండడం ఆందోళన కలిగించే విషయం అని స్థానికులు అంటున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటా ఉన్నారు. సో గర్భిణీలు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ బోర్డు అక్కడ బోర్డు లేకపోతే దాని సమయపాలన ఎట్లా ఉంది అంటే ఏ టైమ్స్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు, అధికారులు ఏ టైంలో వస్తున్నారు, ప్రజలు ఆరోగ్య కేంద్రానికి ఏ టైంలో రావాలి, సో ఇట్లాంటివన్నీ అక్కడ పెట్టకపోతే ఎట్లా అంటే మరీ ఇంత నిర్లక్ష్యం ఎందుకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం ఒక బోర్డు పెట్టలేని దుస్థితిలో ఉన్నారా మరి? ఇక కనీస భవనానికి సరైన బోర్డు లేకపోవడం ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుంది. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి పర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రం పరిస్థితిని సరిచేస్తారా, లేక ఇదే నిర్లక్ష్యం కొనసాగుతుందా అన్నది ఇప్పుడు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సో చూద్దాం మరొకసారి. పర్వతగిరిలో ఉన్నటువంటి ఈ ఏదైతే శాఖ గ్రంథాలయం అని పేరుందో ఆల్రెడీ, దాన్ని మరి పేరు మార్చారా లేకుంటే నిజంగా అట్లనే కొనసాగిస్తారా? మరి కనీసం ఆ బోర్డును పెట్టడానికి కూడా మరి ప్రభుత్వం దగ్గర నిధులు వస్తలేవా వీళ్ళకు ప్రభుత్వం నుండి అనేది కూడా అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి, మరి ఆ నిధుల వల్ల వాళ్ళు అంతా అక్కడ డెవలప్మెంట్, ఊర్లో డెవలప్మెంట్ చేస్తుంటే ఈ మరి బోర్డుకు వాళ్ళు కొత్త బోర్డు ఏర్పాటు చేయడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవో మరి. ఓ పని చేయండి, ఊరోళ్ళన్నా అందరూ ఆడ ఊరోళ్ళు అందరం కలిసి మేము కూడా కొన్ని పైసలు వేసి చందాలు వేసి ఇస్తాం, మరి కొత్త బోర్డు ఏర్పాటు చేయండి. ఇట్లనన్నా ముందుకు వస్తారేమో అధికారులు. లేకపోతే మాతో ఏమైతలేదు, అధికారులతో ఏమైతలేదు, ఏమైనా ఉంటే మీరే చూసుకోండి అంటే ఇంటింటికో 10 రూపాయలు వేసుకుంటారు ఊర్లే. ఇంటింటికో 10 రూపాయలు వేస్తే ఒక మంచి బోర్డు తయారవుతుంది. ఆడ బోర్డు వేస్తాం, మా పాత ఏదైతే పేరు ఉందో దానికి పెయింట్ కూడా మేమే వేపిస్తాం. ఇక మీతో అయితే లేదు, చేతులన్నీ ఎత్తేరు ఇక.